ఈ అధికారులు అందరూ వచ్చి, ప్రధాన యాజకులు అందరూ వచ్చి పిలాతుతో, రాజా మీకు ఒక విషయం తెలుసా? ఏమిటి? యేసు బ్రతుకున్నప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నేను చనిపోయినా సరే తిరిగి లేస్తా. కాబట్టి ఆయన తిరిగి లేవకపోయినా అతని దేహాన్ని తన శిష్యులు సమాధిలోకి తీసుకెళ్ళిపోయి, యేసు తిరిగి లేచాడు, సమాధిలో లేడు అని చెప్పి అంటారు. కాబట్టి రాజా సమాధికి సీలు వేయండి, సమాధి రాయికి సీలు వేయండి. సమాధి రాయికి సీలు వేయటమే కాదు, సైనికులను కావలా ఉంచండి. శిష్యులు వచ్చి యేసుక్రీస్తు యొక్క దేహాన్ని దొంగిలించకుండా రాయికి రాజముద్ర వేయండి, రాయిని భద్రపరచండి, సైనికులను కావలా ఉంచండి. ఆయన తిరిగి లేవడము అనేది అసాధ్యం. కానీ శిష్యులు ఆయన దేహాన్ని తీసుకెళ్ళిపోయి లేచాడని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తాడని అంటే పిలాతు అన్నాడు, మీరు అన్నట్టుగానే నేను ఏర్పాటు చేస్తా అని చెప్పి రాతికి ముద్ర వేయండి, సంకెళ్ళు వేసి బంధించండి, సైనికులను పెట్టండి. యేసు యొక్క శరీరాన్ని ఏ ఒక్కడు దొంగిలించకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారండి. జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు సమాధిలో నుండి బయటకు రాకుండా చేయడానికి ఎన్ని ఏర్పాట్లు చేశారో. కావలి పెట్టారో, సైనికులు ఉన్నారో, ఆ రాయికి అడ్డంగా ముద్ర వేసేశారో, సీల్ చేసేశారు, బంధించి వేశారు. అందరూ పార్టీ చేసుకున్నారు. శుక్రవారం అంతా పార్టీ, శనివారం అంతా పార్టీ చేసుకున్నారు, పార్టీ చేసుకుంటున్నారు. సైతాను గాడు సంబరపడిపోతున్నాడు. సైతాను మనుషులు ఆనందంతో గంతులు వేస్తున్నారు. వారికి తెలియదు ఆదివారము రాబోతుంది. వారు తెలుసుకోలేకపోయారు ఆదివారము రాబోతుంది. సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి సమాధి దాచిపెట్టలేదని, మరణము అట్టి పెట్టలేదని, ఆయన తిరిగి లేస్తాడని వారు గ్రహించలేకపోయారండి. ఆదివారం రానే వచ్చింది. ఏం జరిగింది? భూమి షేక్ అయిపోయింది. మహా భూకంపము చోటు చేసుకుంది. ఏ రాతినైతే వాళ్ళు సీజ్ చేసి పెట్టారో ఆ రాయి తొలగించబడింది. అక్కడున్న సైనికులు భయపడిపోయారు, వణికిపోయారు, కూలిపోయారు. ప్రపంచాన్నే సృష్టించిన దేవుణ్ణి బంధించటము మనిషికి సాధ్యమవుతుందా? సాధ్యం కాదండి. రాయి దొర్లించబడింది. మనిషికి జీవాన్ని ఇచ్చినటువంటి జీవాధిపతి అయినటువంటి యేసును సిలువ వేసి సమాధి చేసి చచ్చిపోయాడు అని అందరూ అనుకుంటున్నప్పుడు, ఆయన జీవాధిపతి కనుక, మరణము లేని దేవుడు కనుక సమాధిలో నుండి సజీవంగా బయటికి వచ్చేసాడండి. సహోదరులు దయచేసి వినండి. నేను ప్రకటిస్తున్న యేసు ఒకవేళ చచ్చిపోయి సమాధిలో మిగిలిపోయినట్లయితే నేను ప్రకటించే సువార్తకు విలువ లేనే లేదు. నేను నమ్మేటటువంటి నమ్మకానికి విలువ లేనే లేదు. కారణం ఏమిటంటే సతీష్ కుమార్ బ్రతికున్నాడు. బ్రతికు ఉన్న సతీష్ కుమార్కి బ్రతికు ఉన్న దేవుడే కావాలి. ఒకవేళ యేసు సమాధిని గెలిచి తిరిగి లేచి ఉండకపోతే, ఆయన చచ్చిపోయి సమాధిలోనే ఉన్నట్లయితే, సమాధిలో ఉన్నటువంటి యేసును నేను పూజించటం వల్ల, ఆరాధించటం వల్ల ఏమిటి నాకు వచ్చేది? తన ప్రాణాన్నే తాను కాపాడుకోలేనివాడు, మరణాన్నే జయించలేనివాడు ఎలా నేను మరణించినప్పుడు నన్ను తిరిగి లేవనెత్తుతాడో ఒక్కసారి ఆలోచించండి. ఆయనే మరణాన్ని జయించలేకపోతే, ఆయనే తిరిగి లేవకపోతే, నేను చచ్చిపోయిన తర్వాత యేసుక్రీస్తు నన్నేం లేపుతాడో అనే ప్రశ్న ఖచ్చితంగా నాకు వచ్చేది. కానీ ఈరోజు నాకు ఆ భయం లేదు. ఎందుకని? నేను సేవిస్తున్నా, నేను ప్రకటిస్తున్నా నా దేవుడు నేను మరణించిన తర్వాత ఖచ్చితంగా నన్ను తిరిగి లేపుతాడు. ఎందుకంటే ఆయన లేచాడు కాబట్టి. ఒక సతీష్ కుమార్ను మాత్రమే కాదు, యేసునందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినా సరే తిరిగి లేస్తాడో అని నా బైబిల్ సెలవిస్తూ ఉంది.
ఆయన లేచాడు కాబట్టి మనల్ని కూడా లేపుతాడు. లేపుటకు చాలిన దేవుడు. ఎంత అద్భుతమైనటువంటి సత్యం! ఈరోజు మన జీవితాల్లో ఒక పర్వదినం. యేసుక్రీస్తు మనల్ని ప్రాణంగా ప్రేమించడం ఒకెత్తు, యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టడం ఒకెత్తు, ఆయన మరణించడం ఒకెత్తు. కానీ మరణించిన యేసు ఒకవేళ మరణాన్ని గెలిచి ఉండకపోతే ఆయన చేసిన త్యాగానికి విలువ లేదు. ఎందుకని? అందరిలాగా ఆయన మరణించాడు, మన కోసం ప్రాణం ఉండొచ్చు, ప్రాణం పెట్టాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, ఉండిపోయాడు. ఒకే ఒక్కడు మరణాన్ని వశపరుచుకోగలడు, ఒకే ఒక్కడు మరణాన్ని జయించగలడు. ఎవరు? కేవలము దేవుడు మాత్రమే మరణాన్ని జయించగలడు. ఈ లోకంలో ఉన్న అన్ని శక్తుల కంటే మహాశక్తి దేనికి ఉంది? మరణానికి ఉంది. మనిషి మహాజ్ఞాని. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో మహా గొప్ప జ్ఞానులు ఉన్నారు. కన్స్ట్రక్షన్ చేసేటటువంటి ఇంజనీర్స్, ఎంత జ్ఞానమో! 100 అంతస్తులు, 200 అంతస్తులు, 300 అంతస్తులు, 400 అంతస్తులు, 500 అంతస్తులు, 600 అంతస్తులు, కిలోమీటర్ ఎత్తులో, 2 కిలోమీటర్ల ఎత్తులో బిల్డింగ్లు కడుతున్నారు. ఎంత జ్ఞానం అండి! ఇప్పుడు సెల్ ఫోన్ ఎంత టెక్నాలజీ అండి! ఒక బటన్ కొడితే చాలు ఫోన్ వచ్చేస్తుంది, ఒక బటన్ కొడితే చాలు వీడియో వచ్చేస్తుంది, ఒక బటన్ కొడితే చాలు మెసేజ్ వచ్చేస్తుంది. ఎంత జ్ఞానం! వైద్యం చూడండి, చిన్న టాబ్లెట్ వేస్తే చాలు తలనొప్పి తగ్గిపోతుంది, చిన్న టాబ్లెట్ వేస్తే చాలు జ్వరం తగ్గిపోతుంది. శరీరంలో ఏ బలహీనత ఉన్నా టాబ్లెట్ వేస్తే చాలు శరీరంలో ఎంతో కొంత ఆ టాబ్లెట్ వెళ్ళి పనిచేస్తుంది. ఎంత గొప్ప సైన్స్ అండి! కిడ్నీలు మార్చేస్తున్నారు, గుండెను మార్చేస్తున్నారు, మొత్తం శరీరం మొత్తం కోసేస్తున్నారు, మళ్ళీ కుట్టేస్తున్నారు. ఎంత జ్ఞానం అండి! సహోదరి సహోదరులు, మనిషి ఎంత జ్ఞానము కలిగిన వాడైనా చచ్చిపోయిన వాడిని తిరిగి లేపగలిగిన జ్ఞానము ఈ లోకంలో ఎవ్వడికి లేదండి. చచ్చిపోయిన వాడిని తిరిగి లేపగలిగిన జ్ఞానం ఈ లోకంలో ఎవ్వడికి లేదు. చచ్చిపోయిన వాడు తిరిగి లేవడం కూడా సాధ్యము కాదు. ఎందుకంటే మరణం అంత బలమైంది. దేశాలను పరిపాలించిన వాళ్ళు ఉన్నారు, మరణ పడక మీద ఉన్నప్పుడు వాళ్ళు బతిమిలాడు ఉంటారు డాక్టర్ గారిని, ఇంకొక అరగంట సేపు బ్రతికించండి. ఎలిజబెత్ టేలర్ కోటీశ్వరాలు, ఒక్కరోజు నన్ను బ్రతికించండి, నా ఆస్తుల సగభాగం మీకు చేస్తానని చెప్పింది. బ్రతికించలేకపోయారండి. 1 గంట అయినా బ్రతికించండి, నా ఆస్తుల సగభాగం ఇచ్చేస్తాను. బ్రతికించలేకపోయారు. అరగంట అయినా బ్రతికించండి, నా ఆస్తి మొత్తం తీసేసుకోండి అంటూనే ఉంది, ప్రాణం పోయింది. అరగంట సేపు కూడా బ్రతికించలేకపోయారండి. ఈ లోకంలో మనిషి ఎంత గొప్పవాడైనా మరణం వచ్చి తలుపు తట్టినప్పుడు రా అని పిలిచినప్పుడు ఆ మరణ బలానికి మనిషి లోబడిపోవాల్సిందే. కానీ సంగమా, నీకు నాకు ఒక శుభవార్త. ఏమిటి? ఆ మరణానికున్న బలాన్ని నా ప్రభు అయిన యేసుక్రీస్తు చింపి పడేశాడో, తుత్తిరియలు చేసి పడేశాడో. మరణమా, నీ బలం ఎక్కడా? మరణమా, నీ ముళ్ళెక్కడా? విరిచి పడేశాడో. ఈరోజు యేసును విశ్వసించిన ఏ ఒక్కరూ కూడా మరణానికి భయపడాల్సిన అవసరము లేదు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, లోకయాత్ర ముగిస్తే పరలోకానికి మేము చేరగలిగిన మార్గాన్ని చూపించాం. ఆ మార్గమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మమ్మల్ని ప్రాణంగా ప్రేమించటమే కాకుండా, ప్రాణాన్ని మా కోసం సిలువలో అప్పగించటమే కాకుండా, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆ యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినా సరే తిరిగి లేస్తాడన్నావు. ఈ అద్భుతమైన నిరీక్షణ మమ్మను సిగ్గుపరచదు నాయనా. బ్రతుకున్న దేవుడు దొరికాడో అయ్యా, ఇది మహాభాగ్యం. కళ్ళుండి చూసే దేవుడు, చెవులుండి వినే దేవుడు, మనసుండి అర్థం చేసుకునే దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు మాకు దొరికాడు. అయ్యా, నీకు స్తోత్రం, వందనాలు నాయనా. ఈ విత్తబడిన సందేశం ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించాలి. ఏ ఒక్కరు నశించిపోవడానికి వీల్లేదు,
ఏ ఒక్కరు నరకానికి పోవడానికి వీల్లేదు. ఏ ఒక్కరు నాయన శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా అలసిపోయి సొమ్మసిల్లిపోయి నరకానికి పోవడానికి వీల్లేదు. నువ్వు ప్రసాదించే అద్భుతమైన రక్షణ ఈరోజు ఎందరైతే కోరుకుంటున్నారో, యేసయ్యా నాకు నూతన జీవము దయచేయి, పాత రోత జీవితాన్ని తీసేసేయ్ అని ప్రాధేయపడుతున్నారో, ప్రార్థన చేస్తున్నారో, వారందరి ప్రార్థన ఆలకించు నాయనా. బహు ఆనందముతో, బహు సంతోషముతో నిండిపోయి ఉన్న పరలోకంలో మేము అడుగు పెట్టాలని ఆశపడుతున్నాం. అట్టి మహాభాగ్యము, ధన్యత మాకివ్వమని ఇస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.